హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎస్ఆర్జీమెక్ ఛానల్. ఇందులో మనకు కనిపిస్తున్నది స్ప్లెండర్ ప్రో బైక్. దీనికైతే ఎల్ఈడి బల్బ్ అయితే మనం హెడ్లైట్ డోమ్లో అయితే ఫిట్ చేస్తున్నాం. ఇది ఎలా ఫిట్ చేయాలనేది అయితే మీకు చూపిస్తాను. ఇంతకుముందుకు స్కూటీకి చూపిస్తే ఫుల్ వీడియో అయితే పెట్టమన్నారు, అందుకని ఈ వీడియో అయితే తీయడం అయితే జరుగుతుంది. మీకు ఎలా అని సింపుల్గా అయితే చూపిస్తాయి. ఇది నార్మల్గా మనకి లైటింగ్కి వచ్చే పవర్తో అయితే పడవు ఇవి. వీటికి ఏసీ బీసీ అని అయితే కరెంటు ఉంటాయి. మీకు అవన్నీ కన్ఫ్యూజ్ చేయకోకుండా సింపుల్గా అర్థమయ్యేలాగా అయితే మీకు చూపిస్తాం. మీకు కీస్ అయితే ఆఫ్లో పెట్టాను కదా నేను. ఇప్పుడు మీకు ఆఫ్లో ఉన్నప్పుడు మనకి లాక్ సెట్ నుంచి పవర్ ఎందులో వస్తుందని అయితే గమనించుకోండి. మనకి కీస్ ఆఫ్లో ఉన్నా కూడా రెడ్ వైర్లో అయితే పవర్ అయితే ఉంటుంది. ఆ రెడ్ వైర్ నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చేసి బ్లాక్ వైర్ అయితే వస్తుంది. మీకు ఇక్కడ బ్లాక్ వైర్ పెట్టగానే పవర్ వస్తుంది, రెడ్ వైర్ కూడా వస్తుంది. మనం కీస్ ఆఫ్ చేసినప్పుడు వచ్చే దాంతో మనం అయితే సెట్ చేసుకోవాలి. బ్లాక్ వైర్కి కీస్ ఆఫ్ చేసినామంటే పవర్ కట్ అవుతుంది. కాబట్టి మనకి ఆ బ్లాక్ వైర్ అయితే మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే మనకి హెడ్లైట్ ఆన్ ఆఫ్ స్విచ్ వచ్చేసి ఈ ఎల్లో వైర్ అయితే గుర్తుపెట్టుకోండి. ఇందాక మీకు ఆ జంక్షన్ అనేది చూపించాను కదా, ఈ ఎల్లో వైర్ నుంచి అయితే మనకి హెడ్లైట్ పవర్ అయితే పోతూ ఉంటుంది. ఇప్పుడు ఎల్లో వైర్ కనెక్షన్ పెట్టి చూపించాను కదా, మనకి బల్బ్ అయితే వెలుగుతుంది. ఈ ఎల్లో వైర్ను మనం ఇందాక చూపించిన బ్లాక్ వైర్తో జాయిన్ చేస్తే బల్బ్ అయితే పడుతుంది. మీకు ఎలా అనేది కూడా చూపిస్తాను. ఇప్పుడు ఈ లైట్ అయితే పడుతూ ఉంది. మనకి ఆ ఎల్లో వైర్ కట్ చేసామంటే ఆ లైట్ అనేది ఆగిపోవాలి మనం, ఎందుకంటే ఈ లైటింగ్తో ఎల్ఈడి బల్బ్ అయితే వెలగదు. మీకు ఈ ఎల్లో వైర్ బాగా గుర్తుపెట్టుకోండి. ఏ బైక్ అయినా కూడా మ్యాక్సిమం ఎల్లో వైరే ఇస్తాడు. మీరు చెక్ చేసుకొని మీ దగ్గర అయితే చెక్ చేసుకోండి. ఇప్పుడు నేను కట్ చేయగానే ఆ బల్బ్ అనేది ఆగిపోవాలి. అలాగే పడిందంటే రాంగ్ వైర్ కట్ చేసినట్టు. అది కట్ చేయగానే ఆ లైటింగ్ అనేది ఆగిపోయింది. ఇందాక చూపించా కదా మీకు బ్లాక్ వైర్ లాక్ సెట్ నుంచి వచ్చింది. ఆ దానికి ఈ ఎల్లో వైర్కి మనం జాయిన్ చేసామంటే మనం లాక్ సెట్ నుంచి వచ్చే పవర్ అయితే ఇందులోకి పంపించినట్టు అవుతుంది. ఇక్కడ మీకు బ్లాక్ వైర్ కనిపిస్తుంది కదా, బ్లాక్ వైర్ జాయిన్ చేసుకుంటున్నాను నేను. ఈ బ్లాక్ వైర్ మీ ఏ బైక్ అయినా కూడా కీస్ ఆఫ్ చేసినప్పుడు ఆగిపోయేదానికే మీరు కనెక్షన్ అయితే ఇచ్చుకోవాలి. కీస్ ఆఫ్ చేసినా కూడా పవర్ వచ్చేదానికి ఇచ్చుకున్నారంటే, ఎవరైనా స్విచ్ ఆన్ చేసినారంటే మనం కీస్ ఆఫ్ చేసిన లైటింగ్ పడుతుంది. కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎల్లో వైర్కి అయితే నేను జాయిన్ చేయడం అయితే జరుగుతుంది. ఆ బ్లాక్ వైర్ నుంచి ఈ రెండే మనకి ముఖ్యం, వీటిలోనే మొత్తం ఉంటుంది. కాబట్టి సింపుల్గా ఇలా అయిపోతుంది. దీనికి BS4 కాబట్టి ఆన్ ఆఫ్ స్విచ్ లేదు, ఆన్ ఆఫ్ స్విచ్ కూడా వేయాలి. ఇప్పుడు ప్రస్తుతానికి మీకు ఎలా అనేది చూపించడానికి అయితే నేను ఆ కనెక్షన్ అయితే ఇచ్చాను. మళ్ళీ కనెక్షన్ తీసి ఆన్ ఆఫ్ స్విచ్ కూడా వేస్తాను. ఇప్పుడు కనెక్షన్ ఇచ్చాను కదా, ఒకసారి మీరు చూడండి. తాళాలు ఆన్ చేయగానే మనకి లైట్ అయితే పడుతూ ఉంది. బాగా గమనించండి. మనకి తాళాలు ఆన్ చేయగానే పడుతుంది. పైన మనకి హెడ్లైట్ స్విచ్లో దూరం దగ్గర అనేది కూడా ఉంటుంది. కాబట్టి మనకి అది కూడా వర్క్ జరుగుతుంది. మనం దూరంగా కావాలంటే దూరం పడుతుంది, దగ్గర కావాలంటే దగ్గర పడుతుంది. మళ్ళీ ఒకసారి కావాలంటే చూడండి, మీకు చూపిస్తాను. మనకి రెండు అనేది లైట్గా మారుతూ ఉన్నాయి. ఇందులో చేంజెస్ ఎక్కువ కనిపించవు, కానీ కొంచెం గమనిస్తే మీకు అర్థమవుతుంది. దూరం దగ్గర రెండు ఉంటుంది. మనకి లైటింగ్ బ్లింక్ అయి వస్తుంది కదా మనం మార్చడం వల్ల, ఆ విధంగా అయితే ఉంది. రెగ్యులర్గా ఈ బల్బ్ ఇలాగే పడుతూ ఉంటే తొందరగా పోతుంది. కాబట్టి దీనికి ఆన్ ఆఫ్ స్విచ్ కూడా వేయడం అయితే జరుగుతుంది. మనం ఆన్ ఆఫ్ స్విచ్ రెండు రకాలుగా వేసుకోవచ్చు. వీటిలో మనం ఏ విధంగా వేస్తామనేది చూపిస్తాను. రెండు విధాలుగా అయితే మనం వేసుకోవచ్చు. ఒకటి అర్త్ వైర్ కట్ చేసి వేసుకోవచ్చు. ఇప్పుడు ఎలాగో కొత్త వైర్ ఎందుకు కట్ చేయడం అన్నట్టు ఇందాక రెండు వైర్లు అయితే జాయిన్ చేశాం కదా, ఒకటి బ్లాక్ వైర్, ఒకటి ఎల్లో వైర్. వీటికి కూడా ఆన్ ఆఫ్ స్విచ్ కూడా రెండు వైర్లు వచ్చింటాయి. అందులో ఏ దానికి ఏది ఇచ్చుకున్నా కూడా ఏం పర్లేదు. ఒక వైర్ వచ్చేసి మనం ఇక్కడ ఎల్లో వైర్ కట్ చేసాం కదా, మీరు బాగా గమనించండి. లోపలికి పోయే ఎల్లో వైర్ అయితే కట్ చేసి ఇందాక జాయిన్ చేసాం. లైట్ పడాలంటే ఇదే మనకు ముఖ్యం. దానికి ఆన్ ఆఫ్ స్విచ్కి రెండు వైర్లు వచ్చాయి కాబట్టి లాక్ సెట్ నుంచి వచ్చినది ఒక వైర్కి, ఎల్లో వైర్ నుంచి వచ్చేది ఒక దానికి ఫిట్టింగ్ చేసుకున్నామంటే సింపుల్గా అయితే అయిపోతుంది. ఇది లాక్ సెట్ నుంచి అయితే మనం జాయిన్ చేసాం. ఆ ఆన్ ఆఫ్ స్విచ్కి రెండు వైర్లు ఉన్నాయి కాబట్టి ఒకవైపు దీన్ని అయితే బిగిస్తూ ఉన్నాను. మీరు బాగా గమనించండి. ఏం కన్ఫ్యూజ్ పడే అవసరం అయితే లేదు, సింపుల్గానే ఉంటుంది. ఇక్కడ మనం ఇందాక కట్ చేసిన దానికి ఒకటి దానికి ఇచ్చాం. ఇక్కడ ఎల్లో వైర్ నుంచి ఉంది కదా, ఆన్ ఆఫ్ స్విచ్ నుంచి ఇంకొక వైర్ మిగిలి ఉంటుంది. ఆ వైర్ వచ్చేసి దీనికి అయితే జాయిన్ చేస్తున్నాం మనం. ఇలా సింపుల్గా అయితే మనకి లైటింగ్ అయితే పడుతుంది. ఎటువంటి కన్ఫ్యూజ్ అయితే ఉండదు. ఏసీ కరెంట్, బీసీ కరెంట్ అని అయితే వీటిలో ఉంటాయి. అవన్నీ మీకు కన్ఫ్యూజ్ చేయకూడదని నాకు తెలిసినంత వరకు మీకు సింపుల్గా అర్థమయ్యేలాగా అయితే చూపించాను అనుకుంటున్నా. ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే మీరు కామెంట్ చేయండి, వీలైనంత వరకు అయితే చెప్తా. మనకి ఈ విధంగా ఆన్ ఆఫ్ స్విచ్ మనకి అర్త్ వైర్తో కూడా సెట్ చేసుకోవచ్చు. ఇలాగే సెట్ చేసుకోవాలని లేదు, ఒక్కొక్కరు విధంగా అయితే చేస్తూ ఉంటారు. ఇప్పుడు చూడండి, ఆన్ చేయగానే లైట్ అయితే పడుతుంది, ఆఫ్ చేయగానే ఆఫ్ అయిపోతుంది. వీడియో లెంత్ ఉంటే ఎక్కువ చూడాలనే ఉద్దేశంతో వీలైనంత వరకు తక్కువ లెంత్లోనైతే వీడియో అయితే చేయడం జరిగింది. ఇంకా ఇటువంటి వీడియోస్ మీకు కావాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.